లార్డ్. కనెక్ట్ అయ్యారమ్మా? మీ ప్రశ్న సూటిగా నాకు దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి పాస్టర్. గో హెడ్. మొదటి క్వశ్చన్ ఏంటంటే, నిజమైన మారు మనసు మరియు రక్షణ ఆనందం అంటే ఏమిటి? ఎక్సలెంట్. ఓకే, తప్పనిసరిగా. రెండవది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనము, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను అని. అంటే మనము అన్య భాష మాట్లాడతాం కదా, షగరబరాబ్దా అని చెప్పేసి, దానికి అర్థం చెప్పడమా, లేదనంటే మన మనుషులు మాట్లాడే భాషకి ట్రాన్స్లేషన్ చేయడమా? అండ్ దాంతో పాటు కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం టైం అయిన తర్వాత ఏంటంటే కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, కొన్నిసార్లు నవ్వు అనేది ఆగకుండా వస్తుంది. అది దానికి అర్థం ఏముంటుందో మాకు అర్థం కాలేదు, కొంచెం వివరణ చేయండి పాస్టర్ ప్లీజ్. అండ్ మూడవ క్వశ్చన్ ఏంటంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, బలమైన దుర్గములను పడగొట్టడానికి ఏ విధంగా ప్రార్థన చేయాలి? బలమైన దుర్గములు అంటే ఏమిటి, వాటిని పడగొట్టడానికి ఏ విధంగా ప్రార్థన చేయాలి? అండ్ అదే వాక్యము ఇక్కడ ఏంటంటే, బలమైన దుర్గములను పడగొట్ట శక్తి గలమై ఉన్నామని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటది. అయితే ప్రొవర్బ్స్ అంటే మన సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో ఏంటంటే, యెహోవా నా బలమైన దుర్గం అని చెప్పేసి ఉంటుంది. అంటే దీనికి వివరణ నాకు కొంచెం అర్థం కాలేదు, కొంచెం నాకు వివరణ ఇస్తారని నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. పాట వినిపిస్తుందా? ఎస్ పాస్టర్ గారు, వినిపిస్తుంది. మైక్ ఒకటి ఇక్కడ సిగ్నల్ పోయింది, చెక్ చేసుకోండి. నేను మాట్లాడే మైక్ సిగ్నల్. రక్షణానందం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి అని చెప్పి అడిగారు. మారు మనసు, మనసు మార్చబడుట. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో రిపెంటెన్స్. ఒక మార్గంలో వెళ్తున్నాడు, తప్పు మార్గంలో. మీరు వెళ్తున్నారనుకోండి తప్పు మార్గంలో, ఆ వ్యక్తికి తప్పు మార్గం అని తెలిసిన తర్వాత ఏం చేయాలి? అక్కడ నిలబడిన వ్యక్తి చెప్పాడు, బాబు నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు, ఈ మార్గం నిన్ను మంటల్లోకి తీసుకెళ్తుంది, అక్కడ అగ్నిగుండం ఉంది అని చెప్తే, తప్పు మార్గం అని తెలిసినప్పుడు తాను ఏం చేయాలి? యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని మళ్ళీ రైట్, సరైన మార్గం వైపు తిరుగుతాడు. దాన్నే మారు మనసు అని చెప్పడానికి అర్థం. నేను మాట్లాడుతున్నాను, నేను కనిపించట్లేదా మీకు? రాసుకోండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మారు మనసు గురించిన కొన్ని, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చాను. మారు మనసు పొంది సువార్త నమ్మన్నాడు. అంటే మనసు మార్చుకొని సువార్త నమ్మాలి. స్తోత్రం. వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. రైట్. ఇక్కడ స్పష్టంగా ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి, దేవుని వైపు తిరగండి. మీరు వెళ్ళే మార్గం సరైనది కాదు, ఇదిగో దేవుని రాజ్యం అనేటువంటి మార్గం మీ కొరకు ఏర్పాటు చేశాను, రండి అని చెప్పినప్పుడు, ఆయన మాట విన్నాక వాళ్ళ హృదయాలు మారి దేవుని వైపు తిరిగినప్పుడు, వాళ్ళు వెళ్ళే మార్గం సరైనది కాదని తెలిసినప్పుడు దే టుక్ ఏ యూటర్న్. ఇప్పుడు మనంతా వెళ్తున్నాం మూఢనమ్మకాల్లో, లోకానుసారంగా ఎవరో చెప్పిన మార్గంలో వెళ్ళిపోతున్నాం. మనుషులందరూ దారి తప్పారట. బైబిల్ చెప్తుంది, మనుషులందరూ కూడా ఏ పాపం చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. సో మార్గం తప్పి వెళ్ళిపోతున్న మనుషులందరూ తిరిగి మళ్ళీ మార్గంలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఆయనే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. జీవ మార్గం. ఆ వాక్యం సెలవిస్తుంది, బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని పరమునకు పోయి జీవ మార్గంలో నడుచుకుంటాడట. సామెత 15:24 వచనంలో, సామెత 15:24 వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు
పరమునకు పోయే జీవ మార్గం నడుచుకుంటాడు. పరమునకు పోయే జీవ మార్గం ఏదో ఒకసారి చేపైకి చూపించాను. ఎక్కడికి వెళ్ళే జీవ మార్గం? పరమునకు పోయే జీవ మార్గం అందు నడుచుకుంటాడట. ఎవరు? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడైతే నాన్న బ్యాక్గ్రౌండ్ మార్చగలరా? రైట్, అక్కడ అంటాడు బుద్ధిమంతుడైతే పరమునకు పోయే జీవ మార్గం అంటే పరమునకు పోయే మార్గం ఒకటి ఉంది, పాతాళానికి పోయే మార్గం ఒకటి ఉంది. అందుకే అన్నాడు బుద్ధి ఉన్నట్లయితే నీ బుద్ధితో నీ మనసు మార్చుకుంటావు. ఏమని? కిందకు పోయే పాతాళ మార్గం నాకు వద్దు, పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకుంటావు. బుద్ధి లేనివాడు ఆ పాతాళ మార్గంలోనే వెళ్ళిపోతూ ఉంటాడు. బుద్ధి కలిగించేది దేవుని వాక్యం. విన్నప్పుడు అందుకే మార్చుకోవాలంటే నేర్చుకోవాలన్నారు. నువ్వు నేర్చుకోకుండా మార్చుకోలేవు, నేర్చుకున్నవాడే మార్చుకోగలడు. ఇప్పుడు చాలామంది చదువుకున్న తర్వాత చాలా వరకు మారారు, కొందరు మారకుండా అంతే ఉన్నారు. అంటే ఆత్మీయ జీవితంలో కూడా మనం నేర్చుకునే కొలది మార్పు వస్తుందా? ఎస్. వాక్యాన్ని విన్నప్పుడు బోధ బుద్ధిని కలుగు చేస్తుంది. వినుబుద్ధే లేదనుకోండి ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎప్పటికీ అంతే ఉండిపోతారు. కనుక పరమునకు పోయే జీవ మార్గంలో వెళ్ళడానికి పాతాళానికి పోయే పాతాళ మార్గాన్ని విడిచిపెట్టాడు. ఒకప్పుడు పాతాళ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఎవరో చెప్పారు, బాబు ఈ మార్గం పాతాళానికి తీసుకెళ్తుంది, నువ్వు మనసు మార్చుకో, ఆలోచించి అన్నప్పుడు ఆలోచించాడు. ఆలోచించి యూటర్న్ తీసుకున్నాడు జీవ మార్గం పోవడానికి. దాన్ని మారు మనసు అని చెప్పాలి. సో 100% టర్న్ టు గాడ్, దేవుని వైపు తిరగడం. రెండవది రక్షణానందం అంటే ఏంటి? నువ్వు మారు మనసు పొందినప్పుడు ప్రభునందు విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తుండగా నీ హృదయంలో పాపభారం తొలగిపోయినప్పుడు ఆనందం కలుగుతుంది. ఉదాహరణకి మీరు ఒక బస్తా బియ్యం మోస్తున్నారు అనుకోండి, మీ యొక్క భుజం మీద మీ తల మీద పెట్టుకొని మోస్తున్నారు. మీకు బరువుగా ఉంటుందా ఉండదా? బరువుగా ఉంటుంది. ఇది చెప్పాలి. బరువుగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. నేను బ్యాక్గ్రౌండ్ మార్చమని చెప్పాను. సరే వినండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాడు. బరువు మోస్తున్నాడు అతను, చాలా బరువైనటువంటి భారాన్ని మోస్తున్నాడు. ఆ మోస్తున్న వ్యక్తికి మెట్లు ఎక్కాలి. సడన్గా ఒక అతను వచ్చాడు, బాబు ఇదిగో ఒక్క నిమిషం ఆగు. ఆయాసపడుతున్నాడు. అసలు మామూలుగా మెట్లు ఎక్కడంగా ఆయాసపడుతున్నారు. ఇప్పుడు ఏంటి, మీ బాడీని పైకి తీసుకెళ్ళడానికి ఆయాసం వచ్చేస్తుంది. ఒకప్పుడు బస్తాలు మోసేవాళ్ళు. సో ఆ పక్కనుండి ఆయన చెప్పాడు, నీ మీద బరువు నేను తీసేస్తాను అన్నప్పుడు బరువు తీసేగానే ఏం కలిగింది చెప్పండి? మీ భుజం మీద బరువు, మీ తల మీద బరువు తీయగానే మీకు ఏం కలిగింది? మీ దేహానికి ఏం కలిగింది చెప్పండి? అలసట తీరి విశ్రాంతి కలిగింది. అప్పుడు ఏమంటారు మీరు? అమ్మయ్య అమ్మయ్య అని చెప్పండి. ఎందుకన్నావు అంటే నీ బాడీని నా బరువు మొయ్యలేకపోయాను, అది తొలగిపోయినప్పుడు సంతోషం కలిగింది. ఎగ్జాక్ట్గా ఆత్మీయ జీవితంలో కూడా నీ పాపభారం తీసివేయబడినప్పుడు రక్షింపబడ్డావు కాబట్టి రక్షణ ఆనందము. రక్షణ ఆనందం అనండి ఒకసారి. రక్షణ ఆనందం. రక్షించబడినప్పుడు ఒక ఆనందం ఉందంట. యేసుక్రీస్తు నమ్మడం వల్ల చాలామంది అంటారు, ఎందుకు నమ్మావు, నువ్వు అసలు నమ్మాల్సిన అవసరం ఏంటి, మనకేం తక్కువైంది, మనకు మతం లేదా, మనకు దేవుడు లేరా, మనకి ఆరాధన లేదా, మనకు భక్తి లేదు, ఎందుకు ఆయన నమ్మాల్సిన కర్మ ఏంటి అని చెప్పేవాళ్ళు ఉంటారు. నమ్మినోడేమని లేదు నాకు ప్రభువే కావాలి, ప్రభునందే విశ్వాసం ఉంచుతాను, ఆయన్ని నమ్ముకున్నాను, నాకు పాపభారం తొలగిపోయి నాకు రక్షణ ఆనందం కలిగింది, నేను ప్రభుత్వం ముందుకు సాగుతానని చెప్పాడు. అప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా అతను విడిచిపెట్టాడు ప్రభుని. అతను ఏం పొందాడు? మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దొరకని ఒక ఆనందం అంతరాత్మలో దొరికింది, సమాధానం దొరికింది, ఆత్మీయ ఆనందం దొరికింది అతనికి. గనుకనే అంటాడు, నేను ఆయన మార్గాన్ని విడిచిపెట్టిన, ఇది రక్షణ ఆనందం. దీన్ని రుచి చూసిన వాడు ఎక్స్క్రిషన్ అవ్వడు. ఎవరిని ఎక్స్క్రిషన్ అయ్యారు అంటే ఆ ఆనందము రక్షణ ఆనందం పొందలేదు. ఓకే, నేను చర్చికి వెళ్ళానండి, చిన్నప్పుడు నేను కూడా వెళ్ళానండి చర్చికి, నేను కూడా ప్రార్థన చేశానండి, కానీ నాకేమీ వద్దనుకున్నాను, వదిలేశానండి అంటే యు ఆర్ నాట్ ఎట్ సేవ్డ్. యు ఆర్ నాట్ సేవ్డ్. ఒకసారి రక్షింపబడితే రక్షణలో ఆనందం ఉంది. ఇప్పుడు మందు తాగేవాడు ఎందుకు తాగుతున్నాడు? అందులో ఏదో ఆనందిస్తున్నాడు కాబట్టి తాగుతున్నాడు, వద్దన్నా మానడు. సిగరెట్ తాగేవాడు అదొక విధమైనటువంటి డాపమైన్ రిలీజ్ అవుతుంది తన బాడీలో కాబట్టి హ్యాపీ హార్మోన్స్. డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, క్లబ్బుల్లో పబ్బుల్లో పరిగెత్తేవాళ్ళు, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు కదా. వీళ్ళందరికీ ఏదో ఒక ఆనందం కలిగినటువంటి ఫీల్ అవుతూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, మనుషులు చేసిన డ్రగ్స్ వీటిలోనే చిన్న చిన్న ఆనందాలు మానవ దేహానికి కలిగితే నిజమైన ఆనందం ఆత్మకు అసలు ఆత్మలో వచ్చేది నిజమైన ఆనందం.
ఆత్మ, మనస్సు, దేహానికి గొప్ప ఆనందాన్ని కలిగించేది పరిశుద్ధాత్ముడు రక్షణ ఆనందం కలిగజేస్తాడు. అది పొందినవాడు ప్రభుని సచ్చినా విడిచిపెట్టాడు. అందుకే కదా చంపుతామన్న ప్రభుని విడిచిపెట్టలా. ఎవరైనా మరణానికి భయపడతారు, ప్రాణతీపి. కానీ సిలువేస్తున్న పేతురు ప్రభుని విడిచిపెట్టలా. వాళ్ళు ఒకటే అన్నారు, ప్రభుని వదిలే, నేను వదిలేస్తాను ప్రాణాలతో అన్నారు. నా ప్రాణం పోయిన ప్రభుని విడిచిపెట్టనన్నాడు. రక్షించబడ్డాడు. ఆయనే కాదు, శిష్యులందరూ కూడా. మరి ఆయనలో ఏమీ లేకపోతే వారు ఎందుకు ప్రాణాలు పెడతారు చెప్పండి? అబద్ధం కోసం ఎవడైనా ప్రాణం పెడతాడా? అబద్ధం చెప్పినోడిని ఇంట్రాగేషన్లో పోలీసులు లాఠీలతో కొడితే కక్కేస్తాడు, నిజం కక్కేస్తాడు, ఆ నొప్పి తట్టుకోలేక. మరి వీళ్ళని కొట్టినా, హింసించినా యేసు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు, నిజంగా మేము కళ్ళతో చూసాం, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి మీకు రక్షణ కలుగుతుందని చెప్పారు తప్ప ప్రాణాన్ని మాత్రం వారు తీపిగా భావించలేదు. ప్రభు కొరకు ప్రాణాలు పెట్టారు, హతసాక్షులు అయ్యారు. అబద్ధం కొరకు ఎవరైనా చనిపోతారు? నిజం కాబట్టే సత్యం కొరకు నిలబడ్డారు. ప్రాణం పోయినా ప్రభు కొరకు నిలబడ్డారు. అందుకే రక్షణ ఆనందం అనేది పొందుకోవాలి. రెండవ ప్రశ్న మీరు ఏమి అడిగారు? భాషల్లో మాట్లాడడం, అర్థం చెప్పే వరం ఉందా అని. అర్థం చెప్పే వరం గురించి కూడా లేఖనంలో మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. నేను బ్యాక్గ్రౌండ్ మార్చడం అవ్వట్లేదా? నాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందా స్క్రీన్లో? రైట్, వినండి. ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. భాషలతో మాట్లాడే విషయం గురించి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో రాస్తుంది. దాన్ని అందరూ వినాలి. ఇందులో 14వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు భాష వరం గురించి, ప్రవచన వరం గురించి, అనేక వరాల గురించి అక్కడ రాయబడింది. 12వ అధ్యాయంలో ఒకే ఆత్మ ద్వారా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాస వరము, అద్భుతములు చేసే వరము, స్వస్థత వరము, మరి భాషలకు అర్థం చెప్పేవరము, భాష వరము మనకు కనబడుతుంది, వివేచన వరం కూడా. సో ఇన్ని వరాలు మనకు కనబడుతున్నాయి కదా. ఈ వరాల్లో భాషావరం గురించి ఎందుకు తర్జన భర్జన పడతారు చాలామంది? అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పింది చాలా సింపుల్గా, అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించిన ఎందుకు తకమిక అవుతున్నారు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, వివరంగా ఉంది అక్కడ. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మర్మాలు పలుకుతున్నాడు. ఆత్మ వలన వాడికి క్షమాభివృద్ధి కలుగుతుంది. కలగని మాట్లాడిని మనుషుడికి అర్థం కాదని ఉందిగా. మనుషుడు కదా, నువ్వు అర్థం కాదన్నప్పుడు మౌనంగా ఉండడమే. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడితే మాట్లాడుకో. నీవు నాకు అర్థం కాలేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతావు, నువ్వు దేవుడువా? నీతో మాట్లాడట్లేదు అతను. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవ్వడు గ్రహింపడు. నువ్వు మనిషిగా పుట్టినుంటే నీకు అర్థం కాదు ఆ భాష. మరి అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో మాట్లాడిన భాషలు అర్థమయ్యే కదండి. అది మనుషుల్లో ఉన్న భాష ఇచ్చాడు. ఆయన ఇప్పుడు ఏ భాషని ఇవ్వగలడు. వాళ్ళకి అర్థం కాలేదు కానీ వేరే దేశస్తులకు అర్థమైంది కదండి. అవును, అక్కడ మనుషుల్లో మాట్లాడే భాషలు ఇచ్చాడు 2వ అధ్యాయంలో. సంఘం విస్తరించాలి, అన్ని దేశాలకు వెళ్ళాలి, సంఘం సువార్త వెళ్ళాలి. వాళ్ళది అన్ని దేశాల నుండి వచ్చారు, ఆకాశం కింద నుండి 11 దేశాల నుండి వచ్చారు. వాళ్ళందరికీ సువార్త వెళ్ళాలంటే ఇక్కడ నుండి సువార్త వెళ్ళడానికి దేవుడైన ప్రభు ఆ భాషలు వాడాడు. తర్వాత పరిశుద్ధాత్మ అంటే అక్కడ మీరు గమనిస్తే దేవదూతల భాషలు ఉన్నాయి 1 కొరింథీ 13వ అధ్యాయంలో. తర్వాత తండ్రిని దేవునితో మాట్లాడే భాష ఉంది, దేవునితో మాట్లాడే భాష. ఇది ఎక్కడుంది? 1 కొరింథీ 14:2లో ఉంది. దేవదూతల భాష ఎక్కడుంది? 1 కొరింథీ 13వ అధ్యాయం 1-2 వచనంలో ఉంది. మనుషుల మధ్యలో ఉన్న భాషలు ఎక్కడున్నాయి? ఎక్కడిచ్చాడు దేవుడు? అపోస్తలుల 2వ అధ్యాయంలో ఇచ్చాడు. ఇప్పుడు భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్పే వరం ఉంటేనే కానీ సంఘంలో మాట్లాడకూడదు అన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? భాషతో మాట్లాడేవాడు సంఘములో మాట్లాడండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరందరూ వింటున్నారు, 1000 మంది. మీతో మాట్లాడేటప్పుడు నేను మీకు అర్థమయ్యే భాష మాట్లాడాలా, అర్థం కాని భాష మాట్లాడాలా? అర్థమయ్యే భాష చెప్పాలి. అర్థమయ్యే భాష మాట్లాడాలి. మీకు బోధ కలగాలి కదా. ഞാൻ പറഞ്ഞത് മനസ്സിലായോ? നിങ്ങൾക്കൊന്നും മനസ്സിലാവുന്നില്ലല്ലേ? ഞാൻ എത്ര പ്രാവശ്യം പറഞ്ഞാലും ഒരു പ്രാവശ്യം പോലും മനസ്സിലായില്ലെങ്കിൽ ഞാൻ എന്താണ് പറയുകയാണെങ്കിൽ നിങ്ങൾ മനസ്സിലാവണം. ఏం చెప్పాను నేను? అర్థం కాలేదు. అర్థం కాలేదుగా? అర్థం కాలేదు పాస్టర్ గారు. సంకీర్తనం 3వ అధ్యాయం 5వ వచనం వాక్యం. മനസ്സിലായോ? சொல்லுங்க. புரியலையா?
పూరేడు పక్షులు అనుకుంటున్నారా? వినండి, అర్థం కాల. అంటే సంఘములో వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, వినిపించేటప్పుడు ఎప్పుడైనా అర్థమయ్యే భాషలో మాట్లాడమంటాడు. ఇప్పుడు హిందీ అర్థం కాని వారితో అవి హిందీ మే బాత్ కరెంగే అని చెప్పంటే బాత్ ఏంటి, కరే ఏంటి అతనికి అర్థం కాదు. సో హిందీలో మాట్లాడతాను, తమిళ్లో మాట్లాడతాను, మలయాళంలో అరే అర్థమయ్యే భాషలో మాట్లాడు. సంఘము అంటే ప్రజలు, దేవుని చేత రక్షించబడిన వారు. సంఘములను సంఘంలో మాట్లాడుతున్నప్పుడు అర్థమయ్యే భాష మాట్లాడు. ఒకవేళ భాషలతో మాట్లాడితే అర్థం చెప్పే వరం ఉంటే మాట్లాడు. ఓకే, మరి భాషలతో మాట్లాడడం ఎప్పుడు మనిషి కోసమే కాదు, గుర్తుపెట్టుకోండి. భాషలతో దేవునితో మాట్లాడేది ఉంది. దేవునితో మాట్లాడేటప్పుడు మర్మాలు పలుకుతున్నది, అప్పుడు ట్రాన్స్లేషన్ అవసరంలా. హలో, ఇప్పుడు ఆ వ్యక్తులందరూ నిలబడి భాషల్లో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? అపోస్తలు 1 కొరింథీ 14:2 దేవునితో మాట్లాడేటప్పుడు ట్రాన్స్లేషన్ ఎందుకు? దేవునికి భాష రాదా? దేవునికి మలయాళం రాదా? తెలుగు రాదా? హిందీ రాదా? అన్ని భాషలు వచ్చు కదా. దేవుడి ట్రాన్స్లేషన్ ఒక్కలా. అతను దేవునితో మాట్లాడుతున్నాడు. సంఘముతో మాట్లాడాలని నీకు అనిపించిందా? బోధ చేయాలని భాషల్లో అయితే ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ని పెట్టు, తర్జుమా చేసే వ్యక్తిని పెట్టు. నువ్వేం చెప్పాలనుకున్న సందేశం, దేవుడు నీకు ఇచ్చిన సందేశాన్ని ఏం చేయాలట? తర్జుమా చేయాలి. అలా చేయని పక్షంలో నువ్వు మాట్లాడితే ఎవరు నీతో పాటు ఆమెను చెప్పలేరు కదా. నువ్వు ప్రార్థిస్తే నీ మాట అర్థం కాదు కదా అని వివరణ చెప్పాడు. ఇప్పుడు నాకు ఆత్మలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీ అందరితో చెప్పమంటున్నాడు. ఒక కొత్త విషయం ఏదో నా హృదయంలోకి వచ్చిందండి, నేను మాట్లాడాలని అనుకుంటున్నానండి అన్నట్లయితే ఇమ్మీడియట్లీ మీరు చేయవలసిందేంటి? భాషతో మాట్లాడి ఖచ్చితంగా అర్థం చెప్పే వరం కావాలి. ఓకే, అక్కడ దాని యొక్క అర్థం అది. దాని కింద అపోస్తలుడైన పౌలు అన్నాడు 1 కొరింథీ 14:18 నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓకే, సంఘంతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ట్రాన్స్లేషన్ ఉండాలి. సంఘం అంటే ప్రజలతో మాట్లాడేటప్పుడు. దేవునితో మాట్లాడేటప్పుడు అవసరం లేదు, నువ్వు దేవునితో స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. భాషలతో మాట్లాడటం ఆటంకపరచుద్ది అన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచి గుండెలాగా ప్రేయర్ చేయండి. అదే విధంగా నా ప్రేయర్ రిక్వెస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే పాస్టర్ గారు, ఇట్లా 1 ఇయర్ నుంచి మేము శ్రమలు అనుభవిస్తున్నాం కదా, అంటే ఆరోగ్యపరంగా. అయితే నా భర్త అన్యుడు పాస్టర్ గారు. ఆయన నువ్వు పద్దాక ప్రేయర్ చేస్తూనే ఉన్నావు కదా, ప్రతిరోజు ప్రేయర్లో ఉంటావు కదా, మనకేందుకు ఇలా జరుగుతుందని అడుగుతున్నాడు బ్రదర్. అప్పుడు నా మనసులో మీరు ఎప్పుడు వాక్యాల్లో చెప్తారు కదా, సాధారణంగా మనుషులు కలుగు సోదరులు తప్ప ఏవి సంభవింపవు అని. ఆ వాక్యం ఒకటి శోధించబడిన తర్వాతే సువర్ణంగా మారుతామని, అదొకటి నాకు పద్దాక గుర్తొస్తూనే ఉంది పాస్టర్ గారు. అవన్నీ పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇలా మనకి ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం ఇంకా ఏ విధంగా ప్రార్థన చేయాలనేది తప్పనిసరిగా. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం మీరు చెప్పే వాక్యాలను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాను బ్రదర్ పాస్టర్ గారండి. అయితే ఈ వాక్యాలు కాకుండా ఇంకా ఏ విధంగా ప్రార్థన చేయాలనేది తప్పనిసరిగా కీర్తన 50:15 ఆపత్కాలంలో నాకు మొరపెట్టు నేను నిన్ను విడిపించదు. కీర్తన 55:22 నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాను వాగ్దానం చేశాడు. 1 పేతురు పత్రిక 5:7 నీ చింత యావత్తు ఆయన మీద మోపండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. అలాగే ఫిలిప్పీ 4:4, 5, 6 కృతజ్ఞత స్తుతులతో మీ ప్రార్థన విన్నపాలని దేవునికి తెలియపరచమన్నాడు. ప్రార్థిస్తున్నావు నువ్వు, ఖచ్చితంగా దేవునికి జవాబు ఇవ్వాలి. నా ప్రార్థన అందరూ ప్రార్థిద్దాం. ఆ సహోదరుని పేరు తీసుకున్నామా? అతని పేరు చెప్పగలరా? క్వశ్చన్ ఏంటంటే సార్, న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి క్వశ్చన్ న్యాయాధిపతులు 5వ అధ్యాయము 20 నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను, నక్షత్రములు తమ మార్గం నుండి సిసెరాతో యుద్ధం చేసిన ఉంది కదా, అది సిసెరా అని ఎవరని నాకు క్వశ్చన్ సార్. ఇంకోటి క్వశ్చన్ ఉంది సార్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17-20 వాక్య వివరణ కావాలి. ఇది ప్రభు రాకడ ముందు ఈ విధంగా జరుగుతుందా, లేదంటే తర్వాత ప్రభు రాకడలో జరుగుతుందా ఈ విధంగా అనేసి. ఇది 2వ అధ్యాయం 20 అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17-20 ఆ దినమందు ప్రభు దినమందు
సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడు అని చెప్పి ఉంటుంది. సార్. ప్రభునామను ప్రార్థించేవారు రక్షణ పొందుదురు అని ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందని మీరు అడిగారు అంతేగా? సార్ అంత్య నాకు దినాలు. చెప్పండి. నాకు సాక్ష్యం కూడా ఉంది సార్. ఆ, నాకు ఇంకా తెలుదురుగాక. ఇక్కడ మీరు అడిగిన వాటిలో సిసెరా మరి దెబోరా అక్కడ యుద్ధం జరిగినటువంటి విషయాలు కనిపిస్తాయి. అక్కడ ఒక రాజులు యుద్ధం చేసి వస్తారు ఇజ్రాయెల్ మీదకి. వారిని జయించడానికి భయపడినటువంటి వాళ్ళు ఇజ్రాయేలు న్యాయాధిపతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోరాడ యోధులు భయపడతారు. అప్పుడు దెబోరా తాను స్టాండ్ తీసుకుంటుంది. ఆమె స్త్రీ అయినప్పటికీ జయిస్తుంది. ఆ దుష్టుని మరి జయించి గొప్ప జయాన్ని ఇజ్రాయెల్కి తీసుకొస్తుంది. అది విషయం. సో మరి రెండో ప్రశ్న మీరు అడిగింది ప్రభు రాకడి దినాలు. ఎస్, ఖచ్చితంగా ప్రభు రాకడి అనేది ఒకటి రాబోతుంది. రాకడి దినాల్లో మరి సూర్యుడు చీకటి అవుతాడా, చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడా, ఆ తర్వాతనే ప్రభునామను ప్రార్థించేవారు రక్షణ పొందుతారు. ప్రభునామమున ప్రార్థించేవారు రక్షణ పొందుకుంటారు. సూర్యచంద్రులు చీకటి అయ్యేటువంటి సూర్యుడు చీకటి అవడం, చంద్రుడు రక్తవర్ణంగా మారడం, ఇది రెండవ సెకండ్ కమింగ్ అప్పుడు జరిగేటువంటి విషయం. ఓకే, ఇక్కడ యూదులు ఉంటారు. అప్పుడు దానికన్నా ముందు సంఘం ఎత్తబడిపోయింది. సూర్యుడు చీకటిగా కాకముందు సంఘం ఎత్తబడుతుంది, చంద్రుడు రక్తవర్ణంగా కాకముందు ఎత్తబడుతుంది. మరి భక్తులు రక్షించబడతారు, అది యూదులకు సంబంధించిందని చెప్పాను కదా. యూదులు ఇక్కడే ఉంటారు. సంఘం ఎత్తబడినా ఇజ్రాయేలు యూదులు ఇంకా మారలేదు కాబట్టి వారికి సువార్త ప్రకటించబడి వారంతా మారుమనసు పొంది ఉండగా వారు అప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ టైంలో సెకండ్ కమింగ్ జరుగుతుంది. దానికంటే ముందు జరిగేది రాకడిలో ఎత్తబడుట అనేది అన్ని జనుల్లో రక్షింపబడిన వారందరూ కూడా, అంటే ఇజ్రాయేల్ కాదు మనమంతా, కానీ రక్షణ పొందుకున్నాం. మనందరిని కొనిపట్టుకు సార్వత్రిక సంఘాన్ని కొనిపట్టుకు ప్రభుత్వంలో రాబోతున్నాడు. సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న జీపీఎస్ నుండి. ఈ మధ్య ఒక సేవకులు చెప్తున్నారు బయట అన్య భాషల్లాగా దురాత్మల భాషలు కూడా ఉన్నాయి. మీరు ఏ భాషలు మాట్లాడుతున్నారో మీకు తెలుసా? మీరు అన్య భాషలు అనుకున్న దురాత్మ భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి దూషిస్తున్నారని బోధ చేస్తున్నారు. అంటే మనవాడికి అంత దెయ్యం బట్టి ఉంటుందేమో. దెయ్యం బట్టిన మాట్లాడుతారు. అలా దేవుని ఆత్మనోడు మాట్లాడు, భాషలతో మాట్లాడటం దేవుని. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుండి 13వ వచనం వరకు ఏమనంటే, మీ కుమారుడు మిమ్మల్ని గుడ్డును అడిగితే గుడ్డుకు ప్రతిగా తేలినిస్తారా? చెప్పండి, ఇస్తారా? గుడ్డు అడిగారు, గుడ్డుకు ప్రతిగా తేలినిస్తారా? మీ బాబు పాలు అడిగితే పాలుకు ప్రతిగా పామునిస్తారా? ఏమిస్తారు? మరి నీతిమంతులు కాకపోయినా, అంత పరిశుద్ధులు కాకపోయినా మీ పిల్లలను ప్రేమించి అడిగిందే ఇస్తున్నారుగా. అక్కడ ప్రభు కనెక్ట్ చేస్తూ, మరి మీ పరలోకమందున తండ్రిని మీరు అడిగినట్లయితే ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. సో మీరు ఏం అడిగారు దేవుని దగ్గర? పరిశుద్ధాత్మనే కదా. ఆత్మతో నింపుదల కోసం అడిగారు. మరి ప్రభు ఇచ్చిన భాషా వరాన్ని దెయ్యం ఇచ్చిందని ఎలా అంటారు? రక్షణ ఎలా పొందుకున్నారు? విశ్వాసం వలనగా పొందారు. మరి పరిశుద్ధాత్మను ఎలా పొందారు? విశ్వాసం మూలముగా కదా. విశ్వాసం మూలముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి భాషల్లో మాట్లాడుతూ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో కలిగిన మార్పు ఏంటి? ఆ వ్యక్తి దేవునితో బాగా కనెక్ట్ అయ్యాడా? ఆత్మీయంగా ఎదగలుగుతున్నాడా? అతను గుణ లక్షణాల్లో మార్పు వస్తుందా? దేవుని ప్రేమించగలుగుతున్నాడా? వాక్యాన్ని ప్రేమిస్తున్నాడా? దేవుని విశ్వాసం ఇంకా అభివృద్ధి పొందుతుందా? తాను వెలుగుతో ఇతను వెలిగించేవాడిగా ఉంటున్నాడా? చాలా ఆసక్తిపరుడుగా విశ్వాసంలో ప్రార్థనలు పర్ఫెక్ట్గా లేకపోవచ్చు. భాషలో మాట్లాడిన వాళ్ళందరూ పర్ఫెక్ట్ కనబడకపోవచ్చు. ఓన్లీ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ ఎంతో కొంత అంతకంటే ముందు ఆత్మీయ జీవితంలో తాను ఎదగలిగాడు అంటే క్షమాభివృద్ధి కలిగింది. భాషలతో మాట్లాడేవాడు తనకి క్షమాభివృద్ధి కలిగి చేసుకుంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఓవరాక్షన్ చేయక, నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి మాట్లాడి దేవునితో మాట్లాడుతున్నాడు, నీకెందుకు మధ్యలో? మాట్లాడడం వల్ల తాను ఆత్మీయంగా ఆనందం పొందుతున్నాడు, ఆత్మీయంగా సంతోషపడుతున్నాడు. అసలు భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకటి, దేవుణ్ణి మహిమపరుస్తున్నారట. దేవుని మహిమపరిచేది నువ్వెందుకు ఆపాలనుకుంటున్నావు? దేవుని మహిమను ఆపేవాడు సాతానుడు. వాడికి దేవుని మహిమపరచడం ఇష్టం ఉండదు. ఏమంటే భాషల్లో మాట్లాడేటువంటి దేవుని మహిమపరచడం ఎక్కడుందండి? దేవుని స్తుతించడం అని ఎక్కడుంది? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44-45 చదవండి.
వారు మనవలే భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనపరచుచుండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, అక్కడ ఏమన్నారంటే భాషలతో మాట్లాడుతూ వారు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారు. చూడండి, ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అంటే భాషలతో మాట్లాడేవాడు ఎవరిని ఘనపరుస్తున్నాడు? దేవుని. దాన్ని వద్దంటున్నావంటే దేవుని ఘనపరచడం వద్దనేది సాతానా మనిషా? సాతాను. వద్దు 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 మీరు మాట్లాడద్దు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చూడండి, మీరు చదవండి. ఎలైనగా వారు భాషలతో మాట్లాడచ్చు దేవుని గణపరచుచుండగా స్క్రీన్లో వాక్యం ఉంచండి అన్న, అందరూ చదవండి, మిక్స్ చేసి పెట్టండి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా ఎవరిని గణపరుచున్నారు? దేవుని అంటే భాషలతో మాట్లాడేవారు ఎవరిని గణపరుచున్నారు? దేవుని గణపరచు. దేవుని గణపరచడం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నా అంటే మ్యాగ్నిఫైయింగ్ గాడ్. ఫర్ దే హర్డ్ దెమ్ స్పీకింగ్ విత్ టంగ్స్ అండ్ మ్యాగ్నిఫైయింగ్ గాడ్. దెన్ ఆన్సర్డ్ పీటర్. అక్కడ మాట్లాడుతున్నాడు పేతురు గారు, వారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారని. ఇప్పుడు ఒక మాట చెప్తాను, భాషలో మాట్లాడుతున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు, కానీ అతను దేవుని స్తుతిస్తూ భాషలో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆపావు అనుకో, ఎవరిని గణపరచడం ఆపావు? దేవుని గణపరచడం. దేవుని కోపానికి గురవుతారు. అందుకే తొందరపడకండి. అర్థం కాలేదా? అర్థం చెప్పగలిగే దేవుడిని అడగండి, ప్రభు అదేంటి, అతను ఎందుకు మాట్లాడుతున్నాడని. ఆ వ్యక్తులు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే మ్యాగ్నిఫైయింగ్ గాడ్, దేవుని గణపరచనివ్వండి. ఏమంటే అతను పర్ఫెక్ట్ కనబడలేదండి. పర్ఫెక్ట్ నువ్వు ఉన్నావా? పర్ఫెక్ట్గా అతనిలో క్షమాభివృద్ధి కలిగిందా లేదా? మొదట్లో ఎలా ఉండేవాడు? ఆ మొదట్లో ఎలా ఉండేది? ఆత్మీయతలో భక్తులు ఎదుగుతుందా? ప్రార్థనలు బలపడుతున్నారా? అయితే మంచిదేగా, ఎదుగుదల వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. సో కనుక ఎప్పుడు అది దెయ్యాల భాషలు, బైబిల్లో ఎక్కడైనా దెయ్యాల భాషల్లో మాట్లాడుతున్నాయని ఉందా? లేదు పాస్టర్ గారు. పరిశుద్ధాత్మ పొందిన వారు అన్య భాషలు మాట్లాడతారని ఉంది. యెషయా గ్రంథంలో కూడా ఉంది. యెషయా 28:11 అంటాడు. 28వ అధ్యాయం 11వ వచనం ఏమనంటే, అలసిన వానికి ఇదే ఆదరణ అని చెప్పి, నిజమే అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఫర్ విత్ స్టామరింగ్ లిప్స్ అండ్ అనదర్ టంగ్ విల్ హీ స్పీక్ టు హిస్ పీపుల్ అన్నాడు. ఏంటంట? నత్తివారి పెదవుల ద్వారాను, తర్వాత అన్య భాషతోనూ ఈ ప్రజలతో దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రైజ్ గాడ్, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. వారు భాషలతో ఎవరిని స్తుతిస్తున్నారు? దేవుడిని కనపరుస్తున్నారు. వద్దు వద్దు వద్దని గింజుకుంటున్నావంటే సాతానికి సోదరుడు అయి ఉంటావు. సాతాను సోదరులుగా మారకండి. దేవుని కనపరచడం వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. మరి వాటితో పాటు నువ్వు చేయగలిగితే నువ్వు కూడా వద్దంటావు. దేవుని కనపరిచేవని కనపరచనే, దేవుని మహిమ కలుగును గాక. అతను నిలబడి సంఘంలో ప్రసంగం మాట్లాడితే ఇలా మైక్ పట్టుకుని నేను భాషలో మాట్లాడుతుంటే వద్దు, అర్థం చెప్పేవారు ఉంటే మాట్లాడు. నిలబడ్డావు భాషలో మాట్లాడుతుంటే అర్థం కాదు జనాలకి. నువ్వు మైక్ పక్కన పెట్టి దేవునితో మాట్లాడుతున్నా మాట్లాడుకో. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, దేవుని గణపరుస్తున్నావు, మహిమపరుస్తున్నావు, అభ్యంతరం లేదు, ఎంతసేపు అయినా మాట్లాడుకో. సంఘంలో అందరూ ప్రార్థన చేయడానికి టైం ఇవ్వండి. ప్రేయర్ టైంలో వారు అన్ని భాష, హోలీ స్పిరిట్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్ అన్నాడు. యూదా పత్రిక ఒకటి, అందుకే ఒక లేఖనం చదివి ఎలాడుకుంటుంది, అన్ని లేఖనాలు చదవండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 20, 21, 22 వచనాల్లో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అన్నాడు. అంటే అదేంటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ఏంటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన వేరేనా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అన్నాడు. రోమపత్రిక 8:24లో, రోమపత్రిక 8:26లో ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో. మూలుగు కూడా ప్రార్థనేనా? మూలుగులు కూడా ప్రార్థనేనా? చూద్దాం. అటువలే ఆత్మీయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు ఆత్మ. ఎలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు. అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నాకు నీకు కూడా యుక్తంగా చేయడం రాదురా బాయ్, మనకు కొంతవరకే తెలుసు. యుక్తముగా అద్భుతంగా చేయడం స్పిరిట్గా తెలుసంట. కాబట్టి అక్కడేమన్నాడు? కంప్లీట్ చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలైనగా మనకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ మన పక్షంగా ఏం చేయుచున్నాడు? విజ్ఞాపనం చేయుచున్నాడు. దేనితో? మూలుగులతో. మూలగడం కూడా ప్రార్థనేనా?
అదేం ప్రార్థన అంటావు నువ్వు? ఈ వచనం అర్థం చేసుకో, 100 సార్లు చదువు, నీకు అర్థం అవుద్ది. ఉచ్చరింపలేవు, నోటితో ఉచ్చరించలేని మూలుగులు వస్తాయంట. ఆత్మ మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడట. అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి అర్థమైతే చాలుగా. గాడ్ బ్లెస్ యూ. తొందరపడి ఎప్పుడు పరిశుద్ధాత్మ జోలికి రాకండి, ఆత్మవరాల జోలికి వెళ్ళకండి, ఆత్మవిరోధంగా మాట్లాడి చిక్కుల్లో పడకండి. ఒకవేళ ఒక వ్యక్తి భాషలో మాట్లాడుతుందని చెప్పి నటిస్తూ మోసం చేస్తాడు అనుకోండి, అతను అది మోసగాడు. వాళ్ళు వేషధారులు. వేషము అంటే ఇప్పుడు మీరు బట్టలు వేసుకున్న అది కూడా వేషం అవుతుంది, లేదా ఆది ఆదాంలా కనబడతారు మీరంతా. మరి బట్టలు వేసుకోవాలి, దేహానికి బట్టలు వేసుకోవాలి కదా, దేవుడే చెప్పాడు వస్త్రాలను కప్పుకోమని. లేదండి మేము వేషధారులం కాదు మంచిగా ఉంటామండి అంటే ఆదాము అవలాగా తిరిగారు అనుకోండి, అందరు కళ్ళు మూసుకుంటారు, లేదా మిమ్మల్ని కొట్టి తెరవేస్తారు. యూ హ్యావ్ టు కవర్ యువర్ బాడీ. అది వేషం కాదు, దేవుడే చెప్పాడు. అలా కాళ్ళకి చెప్పులు వేసుకుని నడవాలి. అయితే భక్తిగా ఉన్నట్టుగా నటించడం భక్తి చేయకపోవడం. ఓకే, పైకి భక్తి గల వారు కనబడుతూ పైకి భక్తిగా కనబడతారట, దాని శక్తిని ఆశ్రయించారట. 2 తిమోతి 3:5 ఉంటుంది. పైకి భక్తి గల వారు వాళ్ళే కనబడి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎంతోమంది ఉన్నారు. బయటి భక్తి, భక్తి పరులుగా డైలాగులు కొడుతుంటారు, లోపల వాళ్ళు దేవుని శక్తి లేదో. మాటల్లో ప్రసంగాలు ఉంటే సరిపోదు, ఆత్మలో దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారు అండి, ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి సమాజంలో ఎక్కడ చూస్తున్నా హత్యలనే మాట, ఆత్మహత్యలనే మాటలు వినపడుతూ ఉన్నాయి. ఇది జరగడానికి గల కారణం ఏంటి? ఇటువంటి ఆలోచనల నుంచి వ్యక్తులే కానివ్వండి, సమాజమే కానివ్వండి, బయటపడాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న, ప్రాక్టికల్ క్వశ్చన్. హత్యలు, ఆత్మహత్యలు. అవునండి. ఆత్మహత్యలు అనేవి నిరీక్షణ లేనప్పుడు చేసుకుంటే, ఇందాక మనం ఉదయం 6 to 6:30 మెసేజ్లో ఉంది. నిరీక్షణ లేనప్పుడు సినిమా యాక్టర్లు కూడా, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు, ధన సంపదలు కలిగిన బిజినెస్ మ్యాన్, ప్రపంచంలో పేరు ఉందంటూ ఉంది, ఘనత ఉంది, ధనఘనతలు సంపాదించారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఆత్మహత్య చేసుకుని నిరీక్షణ కోల్పోయారు. పీస్లెస్, సమాధానం లేక, నెమ్మది లేక తమను తామే చంపుకున్నారు. ఇక్కడ 1 తిమోతి పత్రిక 6:6-10 కంటాడు. 1 తిమోతి చాప్టర్ 6 to 10. ఇక్కడ ఒక కారణం ఉంది. ఎందుకు తమను తాము పొడుచుకుంటారు? తమ్ముడు తాము పొడుచుకొని చావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు జరుగుతుంది చూద్దామా? 6:10 చదవండి. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూల కారణం. చూద్దాం. ఎందుకనగా నేను చదువుతాను. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, దేవుని మీద విశ్వాసం పోయింది, విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నది. తమ్మును తాము ఏం చేశారంట? హలో. అండ్ పియర్స్డ్ దెమ్సెల్వ్స్ త్రూ విత్ మెనీ సారోస్. అనేక రకాలైన వారు దేని వెంట వెళ్ళారు? ఫర్ ది లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. డబ్బును ప్రేమిస్తే డబ్బు ఎంత దూరం తీసుకెళ్తుందంటే, మనిషి డబ్బు సంపాదించు, 7 రోజులు ఇచ్చాడు వారానికి, 6 రోజులు సంపాదించమన్నాడు, కష్టపడమన్నాడు, ఏ కష్టం చేయకుండా సోమరిలా కూర్చోవద్దన్నాడు. వారంలో 6 రోజులు కష్టపడాలి, ఏ కష్టం చేసినా లాభం ఉందన్నాడు. టీ షాప్ పెట్టుకుని పైకి వచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఏమండి? ఉన్నారు. కూరగాయలు అమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కరోనా టైంలో ఆయన కూరగాయలు అమ్మడం రాదంట, ఎక్కడికో వెళ్ళి రైతు దగ్గర తీసుకురావడం, రోడ్డు మీద పెట్టి అమ్ముకోవడం, దాంతో ఇల్లు కట్టేశాడు ఆయన. అంటున్నాడు, ఇల్లు ఎలా కట్టినా నాకు అర్థం కావట్లేదని మా బాబు పక్కన, నేనో పక్కన, భార్య పక్కన కూరగాయలు అమ్మడం స్టార్ట్ చేశారు. అదే కూరగాయల షాప్ అయిపోయింది వాళ్ళది. కంటిన్యూ అయిపోయాడు అక్కడ నుండి, కరోనా టైం నుండి. అందరూ ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతున్నాడు. ఎందుకని? లాభాలు వస్తున్నాయి, సాధించగలుగుతున్నాడు. ఒకతను టమాటా బిజినెస్ చేసి ఫారిన్ ప్రతి ఒక్క ఇంటి ముందు టమాటాలు పెట్టేవాట, తీసుకెళ్ళేవాడు. ధనవంతులు బయటికి వెళ్ళి కొనుక్కోవడానికి లేట్ అవుతుంది కానీ వాళ్ళ ముందుకే తీసుకెళ్ళేవాడు టమాటాలు. వాళ్ళకి ఇష్టమై కొనడం స్టార్ట్ చేశారు. అది పెరిగి 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 అతను ఎంత పెద్దవాడు అయ్యాడంటే 2-3 జిల్లాలకు, 2-3 డిస్ట్రిక్ట్స్కి ఈ టమాటోలు, వెజిటేబుల్ సప్లైర్ అయ్యాడంట. అంచెలంచెలుగా ఎదిగాడు. ఒకేసారి అన్నీ వచ్చి పడవు.
ఏదో కష్టం చేస్తూనే ఉండాలి, మంచి విషయాల్లో ఆలోచన చేసి. అయితే ధనాపేక్ష అన్నామే డబ్బును ప్రేమించడం. ఎందుకు చంపుతున్నారు? డబ్బు కొరకు, పాపం కొరకు. ఒక భర్త భార్యను చంపడం ఏంటి? అక్కడైతే 3 విషయాలు ఉండొచ్చు. ఒకటి ధనం, లేదా అహంకారం, లేదా వీరు వాళ్ళు దూషించుకున్నప్పుడు, ఒకరినొకరు దూషించుకున్నప్పుడు కలిగిన షార్ట్ టెంపర్ వల్ల ఆ ద్వేషము, అసూయ, క్రోధం, కామ, క్రోధ, మదమత్సరాలు మనుషులు ఎక్కువైపోతున్నాయి. వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఉపవాసాలు ఉండరు వీళ్ళు, దేవుని దగ్గర మొరపెట్టరు. రోజు కంకర మిషన్ ఆడుతూనే ఉంటుంది, నోరు తింటూనే ఉంటాడు. ఇంక వీడికి మదం, కామం ఎప్పుడు పోద్ది? అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండి చావు. ఫాస్టింగ్ ఉంటే అవి వస్తాయి. ఏంటి? కామ, క్రోధ, మదమత్సరాలు కంట్రోల్ అవుతాయి. అంటే వాటి కోసమే ఫాస్టింగ్ ఉండమన్నా ఇంట్లో. ప్రార్థన చేయి, భక్తిగా ఉండు. నీలో ఎప్పుడు కోపము, ద్వేషం, అసూయ ఎక్కువ అవుతుందని తెలుస్తుందో ఫాస్టింగ్లో కూడా ఉండు. ఇమోషన్స్ కంట్రోల్ అవుతాయి. ఒక అతను విపరీతమైన కోపిష్టి, పిల్లల్ని కొట్టేవాడు, భార్యను కొట్టేవాడు, అందరిని కొట్టేవాడు, నాన్న కొట్టాడు, అమ్మను కొట్టాడు. ఆ విషయాన్ని లాస్ట్కి తట్టుకోలేక తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించారు. పోలీసు వారు చాలా సంవత్సరాల క్రితం లాఠీలతో, ఆ రోజు లాఠీలతో కొట్టేవాళ్ళు, చక్కగా బడిత పూజ పెట్టి లోపలేసి 2 రోజులు 3 రోజులు ఉంచినట్టున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కొట్టట్లే వాడు, ఎవరి మీద కోపం లేదు. ఏం పోయింది? కోపం కంట్రోల్ అయిపోయింది. కోపం వచ్చినప్పుడు అది ఏం గుర్తొస్తుంది? పోలీసు లాఠీ గుర్తొస్తుంది, లోపలే బాధ్యత గుర్తొస్తుంది. గుర్తురాగానే ఏమైపోతుంది? కథ కంచికి, మనం ఇంటికి. సో వెంటనే కంట్రోల్ అయిపోయాడు. అందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంత మూర్ఖుడు ఎలా మారాడు? పోలీస్ స్టేషన్లో మారు మనసు. చెప్పండి, ఏం మారు మనసుది? పోలీస్ స్టేషన్లో మారు. లాఠీ దెబ్బలకు మారు మనసు. కొందరు వీళ్ళు వాక్యం విని మారినోళ్ళు కాదు, వీళ్ళు లాఠీ దెబ్బలకు మారినోళ్ళు. అంటే వాళ్ళు మారలా, హృదయం మారలా, కొడతారేమన్న భయం. ఇప్పుడు మన దగ్గర చాలా దొంగతనాలు, మోసాలు చేసిన వాళ్ళు కూడా, చెడ్డవాళ్ళు కూడా, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కూడా గల్ఫ్ కంట్రీకి వెళ్ళారు ఏదో ఉద్యోగ నిమిత్తం. అక్కడ ఎవరి దగ్గర దొంగతనం చేయడు, ఎక్కడ మోసం చేయడు, దొంగతనం చేయడు. మనసులో ఏ పాపాలైనా ఉండొచ్చు మనసులో, కానీ బయటికి మాత్రం ఏ పాపం చేయడు. ఇక్కడ అమ్మాయిని ఏడిపించేవాడు అక్కడ అసలు ఏ అమ్మాయి మీద చేయడు. కారణం ఏంటి? అక్కడ రూల్స్ ఏమున్నాయి? ఒక అమ్మాయి మీద చేసినట్టు తెలిస్తే వెంటనే విజిల్ వేయడం, పోలీసు రావడం, పోలీసు వారు అంటే ఏదో పెళ్లి కూతురు తీసుకెళ్ళడం పల్లకీలో, వాళ్ళ యొక్క అందరూ సమాజం పబ్లిక్ అంతా చూసి దగ్గర నిలబెట్టడం, కత్తి తీసుకొని రావడం, చేయి చాపడం, వీడు చేయి చాపమడం, కత్తి ఎరగొట్టాడు, ఏది నరిగితే చేయి ఎగిరి అవతల పడిపోద్ది. పక్కన అంబులెన్స్లో వాడు రక్తాన్ని కట్టి, అంటే రక్తం రాకుండా కట్టి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేసి చెయ్యి పోద్ది, మొండి చేత్తో ఉంటాడు. ఇది వాళ్ళకి చూపిస్తారు అక్కడ. నువ్వేం చేస్తే ఇలా నరికేస్తారని చెప్పని. వాడికి చేయాలని ఉన్నా మూసుకుని ఉంటాడు. ఎందుకు? రూల్స్ ఉన్నాయి కాబట్టి. శిక్ష వెంటనే వచ్చేస్తుంది. కోర్టుకు వెళ్ళి, కోర్టులో ఈయన ఒక లాయర్ని పెట్టుకుని, ఆయన ఒక లాయర్ని పెట్టుకుని, వీడు సత్యాక న్యాయం వచ్చేది కూడా ఉందిగా. అప్పుడప్పుడు వీడు న్యాయం వచ్చేసరికి వీడు సమాధిలో ఉన్నాడట. ఇలా జరిగినాయి లేవా? కోర్టులో చిన్నదానికి కేసు వేసారంట. ఆ కేసుకి తిరిగి వీడు పోయాడు. పోయిన తర్వాత న్యాయం వచ్చింది. న్యాయం వచ్చేసరికి వీడు ఎక్కడున్నాడు? గుంటలో సమాధి చేశారు. సార్ ఆడు సమాధి 6 నెలలు అయింది సార్, ఇప్పుడు న్యాయం రావడం ఏంటి? ఏం చేస్తాడు? ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అప్పటికప్పుడు వేసేస్తారు రుజువు అయిందంటే. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారు. కనుకనే హత్యలు ఎందుకు చేస్తారంటే బైబిల్ చెప్తుంది, చెడుతనమునకు తగిన శిక్ష, చెడుతనం చేస్తే తగిన శిక్ష జరగకపోతే ప్రజలు భయం విడిచి తిరుగుతారట. ఒక హత్య చేసిన వాడికి ఏం జరిగిందో అందరికి మన దగ్గర ఏం జరుగుతుందో చూస్తారుగా. వాడు హత్య నేరస్తులని తెలిసిన తర్వాత వాడి ముఖానికి ఏమేస్తారు? ముసుగేసి వాడి ముఖం కనబడకుండా దాస్తారు. వాడు ఏం చేశాడు? హత్య చేశాడు. ముఖానికి ముసుగేసి దాస్తారు. తీసుకెళ్ళి అతను లోపల పెడతాడు. 3 పూట్ల భోజనం. చెప్పండి, కరెక్ట్ టయానికి. మళ్ళీ ఇంటి దగ్గర కూడా వాళ్ళ ఆవిడ వండుతుందో వండదో ఒక్కోసారి అలిగినప్పుడు. కానీ వీడికి 3 పూట్ల ఏంటి? భోజనం. కాఫీ టయానికి కాఫీ, టీ టయానికి టీ. మరి అందరూ అక్కడ తోటి సహోదరులు ఉంటారు. అక్కడ కాలేజ్, యూనివర్సిటీ, ఎక్కడ జైల్లో సరదాగా మాట్లాడుకుంటారు.
ఉద్యోగాలు అక్కడ పనులు ఇస్తే పనులు చేసుకోవచ్చు, కాబట్టి జీతం చేతికి రాదు, కానీ 3 పూట్ల తింటూ టయానికి పడుకోవచ్చు. ఇంటి దగ్గర నుండి ఇటు పడుకోడు, గొడ్ల గోపులాగా రాత్రి 1 గంట తిరుగుతుంటాడు. అక్కడ టయానికి పడుకోవచ్చు, ఆరోగ్యం కుదుట పడుతుంది. వాడు చేసి వెళ్ళిందేంటి? హత్య. శిక్ష పడిందా అంటే లోపల పెట్టారంతే. ఊసలు లెక్క పెడతానంటే ఆడేం ఊసలు లెక్క పెట్టాడు, లోపల పడుకొని లేస్తాడు పని. మరి ఇలాంటి వారు ఎప్పుడు మారుతారు చెప్పండి? ఒకవేళ ఆ వ్యక్తి వెళ్ళాడు, మరొక వ్యక్తి హత్య చేస్తే ఎక్కడికి వెళ్తాను, మా అన్నయ్యని లోపలేశారు, నేను కూడా లోపలికి వెళ్తాను అనుకుంటాడు. అరే భయంకరమైన శిక్ష జరిగింది, వాడు చెయ్యి ఒకటి నరికేశారు, తీసేశారు. ఇంక వాడి జీవితంలో ఒక చేత్తోనే బతకాలి. అమ్మో, ఎవరి మీద చేయకూడదు. ఆ తగిన శిక్ష అంట, చెడుతనానికి తగిన శిక్ష పడకపోతే ప్రజలు భయం విడిచి తిరుగుతారట. ఇప్పుడు భయం లేని వాళ్ళు ఎక్కువైపోయారు కనుకనే హత్యలు పెరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి, అన్యాయాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? తగిన శిక్ష పడట్లా. శిక్ష ఎంత పడాలో దానికి తగినట్టుగా పడితే, చిన్నపిల్లడు తప్పు చేస్తే మనం ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, ఇంకా మళ్ళీ చేస్తే ఏం చేస్తాం? లాగిపెట్టి ఒకటి ఇస్తాం. ఇంకా అక్కడ ఏం చేస్తాడు? ఆ పని చేయడు. కోర్స్ మన కోర్టులు, మన తీర్పులు, మన యొక్క రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. అది ఏదేమైనా మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకు హత్యలు పెరుగుతున్నాయంటే ఇదే, భయం లేక చేస్తున్నారు హత్యలు. మరి అవతల దేశంలో ఎందుకు జరగట్లా? కొన్ని దేశాల్లో అసలు హత్య జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు చెప్పండి? రూల్స్, చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి తాట తీస్తారు, మామూలుగా కాదు, హింసించేస్తారు. మరో దేశంలో అయితే ఎవ్వరు ఇంటికి తాళాలు కూడా వేయట్లేదంట. ఆ దేశంలో దొంగని తెలిస్తే గోర్ల మధ్యలో సూది పొడుస్తుంటే ఆడు ఏడుపులన్నీ అందరికీ చూపిస్తారంట. ఇంకా అడేమన్నా పర్సు మీద చేయేస్తాడా? వేయాలనుకున్నాడు కూడా చేతుల దగ్గర పెట్టుకుని నడుస్తుంటాడు. ఒక అమ్మాయి మీద చేసేసింది తెలిస్తే వేళ్ళు మొత్తం నరికేశారంట. మొత్తం 20 ఏళ్ళు ఉంటాయి, కింద పైన మొత్తం నరికేసి మొండి చేతులు మొండి పాదం. సో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు ప్రజలు హత్య చేయడానికి భయపడతారు. అవతల వ్యక్తిని ఎంత తేలిగ్గా చంపేస్తే, సెల్ ఫోన్ కొరకు ఒకటి చంపితే వాడికి సరదాగా ఈవినింగ్ కొనుక్కోవడానికి ఏం లేదంటే దాన్ని పోయి మీద రాయేసి కొట్టాడు, ఆడు చచ్చిపోయాడంటే 30 రూపాయలు తీసుకుని 30 రూపాయలకి ప్రాణం తీశాడు. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత క్రూరత్వం. వాళ్ళ సుఖం కొరకు ఏదో అట్టుపొడి తిని తొక్కను పారేసినట్టు ఒక అమ్మాయిని చెరిపి పాడు చేసి మళ్ళీ అమ్మాయి బయటకు వెళ్ళి చెప్తుందేమని నిప్పు పెట్టి కాల్చేసాడు. ఎంత ఘోరమైన శిక్ష పడాలి వాడికి? లోపల పెట్టి వాడికి 3 పూటలు పెడితే వాడు ఎక్కడ, మిగిలిన వాళ్ళు ఎక్కడ భయపడతారు? అందుకే వాక్యం చెప్తుంది బైబిల్లో, దుష్టత్వానికి, చెడుతనానికి తగిన శిక్ష పడినప్పుడే ప్రజలకు ఏం కలుగుతుంది? భయం కలిగి చెడు చేయడం మానేస్తారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? నిరీక్షణ లేక. వాళ్ళ జీవితానికి ఇంకా వెలుగు లేదు, ఇక మంచి రోజులు రావు, శాంతి దొరకదు, సమాధానం దొరకదు, ఇక ఇంతే, ఈ నరకాన్ని అనుభవించాల్సిందే అనే మనసు వచ్చినప్పుడు మనిషి డిసైడ్ అయిపోతుంటాడు, డిప్రెషన్కి వెళ్తుంటారు. కనుక గుర్తుపెట్టుకోవాలి, అందరూ దేవుడు అనేవాడు ఉన్నాడు. భక్తి కలిగి ఉండండి, పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి. ఆత్మహత్య తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే ఎవరు ఆత్మహత్య చేసుకోరు. బ్రతుకున్నప్పుడు అప్పులు బాధలు ఉన్నాయి కాబట్టి చచ్చిపోతే పోతుందని, చనిపోయాక మరీ ఎక్కువ అవుతాయి బాధలు. బతుకుండేదైనా నువ్వు సాధించవచ్చు, సచ్చి నువ్వు ఏమీ సాధించలేవు. భూమి మీద ఉన్న బాధల కన్నా సత్యాకు వచ్చే బాధలు చాలా భయంకరమైనవి. నరకమైన అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిగుండంలో పడిన ఆత్మ కాలిపోవడం నీకు ఇష్టమా? తట్టుకోలేని బాధ. పర్వాలేదండి, ఎవరో ఒక ఆయన ఉన్నాడు, నరకంలో కూడా మా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, అయితే వెళ్ళు. నరకంలో చాలా చల్లగా ఐస్ క్రీమ్లు తిన్నట్టు ఉంటుంది అనుకుంటున్నావా? స్టవ్ వెలిగించి ఒకసారి నిప్పు మీద చేయబెట్టు, తట్టుకోగలిగితే వెళ్దు. కానీ ఎక్కడికి? నరకానికి. తట్టుకోగలవా? చేతి అసలు నిప్పు వేడి అంటుకుంటేనే చేయి వెనక్కి లాగుతాం కదా. అటువంటిది నీ ఆత్మ యుగాలు కాలేటువంటి పరిస్థితికి నువ్వు ఎందుకు వెళ్ళాలి? కనుక మారు మనసు పొందండి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, నువ్వు బ్రతికుండే సాధించాలి. ఇప్పటికీ ఎవరైనా ఆత్మహత్య ఆలోచన అవి మీకు దూరమగను గాక. ఆమేన్. ఎవరికోసం నువ్వు చావాలి? నీకు ప్రాణం పోసిన దేవుడే నీ ప్రాణం తీయాలి తప్ప ఇంకెవరు నీ ప్రాణం తీయకూడదు. నీ ప్రాణం నువ్వు కూడా తీసుకోకూడదు. నిన్ను నువ్వు చంపుకోవడం కూడా ఆత్మహత్యే, నిన్ను చంపుకోవడం కూడా హత్యే. అది నేరం అవుతుంది. అటువంటి పనులు చేయొద్దు. గాడ్ బ్లెస్ యూ. దేవుని వైపు తిరగండి, మారు మనసు పొందండి. దేవుడైన ప్రభు మీకు వెలుగునిచ్చును గాక. ఇవి స్కూల్లోనే నేర్పించాలి. అసలు స్కూల్లో 10th క్లాస్ అవ్వకముందే వాడికి నేర్పించేయాలి. కుమార్తెలకు కుమారులకు చెప్పాలి, ధైర్యం చెప్పాలి.
సొసైటీ చాలా భయంకరంగా ఉందిరా, మీరు ధైర్యంగా ఉండాలి, ఆలోచనలు ఇటువంటి ఆలోచన రానివ్వకూడదు, మీరు సాధించాలి, ఎవరు తిట్టినా దూషించినా అవమానపరిచినా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా ఆత్మహత్య అనే ఆలోచన రానివ్వకూడదు, మీరు బ్రతికుండాలి, సాధించాలి మీరు అని స్కూల్ నుండే ఒక సబ్జెక్ట్ వాళ్ళకి ఆత్మన్యూనత భావం తీసివేసి బహుధైర్యంగా ఎలా బతకాలి, సమాజంలో ఎలా ఎదుర్కోవాలి, ఎదురైతే ఎలా ఈదాలని నేర్పిస్తే అదొక సబ్జెక్టుగా అద్భుతంగా ఉండదు. ఆ సోషల్ స్టడీస్ మనకు చెప్తున్నారు, గౌరబచ్చ ఏం చేశాడు, ఏం చేస్తే మనకేంటి, ఆ సోషల్లో ఎవరు ఆ రష్యా వాడు ఏం చేసి వచ్చాడో అవన్నీ మనకు చెప్పి వాటిని పరీక్షల మీద రాస్తా కూర్చోవాలి. దానికి బదులు ఎలా బతకాలని నేర్పిస్తే పోదు, ఎలా జీవించాలి, సొసైటీని ఎలా ఎదుర్కోవాలి, సొసైటీలో ఈవిల్స్ ఏంటి, సొసైటీలో జరుగుతున్న దుర్మార్గ పనులేంటి, వాటిని ఎదుగుతున్నప్పుడు ఎలా వాటిని ఎదిరించగలగాలి, ఎలా వాటిని సమాజంలో ఉంటున్న ఈవిల్స్ని ఎలా సమూల నాశనం చేయాలి అని చక్కని సబ్జెక్ట్స్ నేర్పిస్తే వాళ్ళు ఎదిగిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్నవన్నీ వాళ్ళ మనసులో ఉంటాయి. 4 to 14 నేర్చుకున్నవే ఉంటుందంట మైండ్లో. 4 వయసు నుండి 14 సంవత్సరాల లోపు నేర్చుకున్నదే జీవితకాలం అంతా ఉంటుందట. ఇక మిగిలినవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, నేర్చుకుంటావు మర్చిపోతావు. కానీ 4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు తెలుగు మనుషుల మధ్యలో మాట్లాడిన భాష వస్తే నువ్వు సచ్చేదాకా తెలుగు వస్తూనే ఉంటుంది, మాట్లాడుతున్నాడు తెలుగులో. ఓకే, కనుక చిన్నప్పుడు నేర్చుకున్నవి చాలా ఉపయోగపడతాయి. చిన్నతనంలోని బిడ్డలందరికీ నేర్పించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి సునీత గారు జమ్మలండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు వాక్య వివరణ అడిగారు. 22వ వచనం, అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠపుత్రుణ్ణి చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అమ్మా, ఇది మీరు వాగ్దానంగా తీసుకున్నారా ఏంటి? ఇది వాగ్దానం కాదు నాన్న, ఇదేంటంటే అక్కడ దేవుడైన ప్రభు అంటున్నాడు పోనిమ్మో, ఆయన ఒక మార్గం చెప్తున్నాడు వెళ్ళనిమ్మని. ఇది మోషే ద్వారా రాయబడినటువంటి గ్రంథం. ఇది దేవుడైన ప్రభు ఇజ్రాయెల్తో ఎలా డీల్ చేశాడో, వాళ్ళని గద్దించి సరిచేసి ఒక జాతిని ప్రత్యేకపరిచి దాని నుండి ప్రపంచమంతరికి రక్షణ కలగడానికి దేవుడైన ప్రభు అనేక పాఠాలు నేర్పించాడు. పాఠాల్లో ఒక భాగం అది. దాన్ని తీసుకుని మీరు అందులో నేర్చుకునేది ఏముండదు, అది ఇజ్రాయెల్కి సంబంధించింది. దానిలో అవసరమైన ఆత్మీయమైనటువంటి మనందరికి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం నేర్చుకోవచ్చు. దాని గురించి మీరేం కలవరపడద్దు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్. మనం ముగించుకోవాలి, త్వరగా మీ క్వశ్చన్ అడిగాడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ఎస్, నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయండి. ఆది అపోస్తల కాలంలో జరిగినటువంటి అద్భుతాలు ఈ కాలంలో కూడా జరగాలంటే సేవకులైన వారు ఎలాంటి విశ్వాస జీవితం జీవించాలి, ఎలాంటి ఆత్మీయ జీవితం జీవించాలి, ఎలాంటి ప్రార్థన జీవితం జీవించాలనేది మొదటి ప్రశ్న. మరొక ప్రశ్న ఏంటంటే ఈ కాలంలో అబద్ధ బోధనలు చేసే సేవకులు ఎక్కువగా ఉన్నారు. ఎలాంటి సమయంలో సరైన సంఘాన్ని, సరైన బోధన అనుసరించడం ఎలా కనిపెట్టాలనేది మొదటి ప్రశ్న తీసుకుందాం. మొదటి ప్రశ్న ఏంటి? అద్భుతములు ఆశ్చర్యాలు ఆది అపోస్తల కాలంలో జరిగినట్టు జరగాలి కదా. జరగాలి. గుడ్. ఆది అపోస్తల కాలంలో ఏం జరిగింది? ఆత్మదేవుడు బలంగా దిగి వచ్చాడు. అపోస్తల గారి 1వ అధ్యాయం 14-15లో వారు ఏక మనసుతో కూడి ఉండరు. ఆది అపోస్తల కాలంలో మొట్టమొదటిగా జరిగింది, మేడగది మీద ఒక రివైవల్ వచ్చింది, ఒక ఉజ్జీవం వచ్చింది, ఫస్ట్ అవేక్నింగ్ అని చెప్పొచ్చు. పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏం జరిగింది అక్కడ? అపోస్తులందరూ 120 మంది విశ్వాసులందరూ కలిసి ఏక మనసుతో, వారిని వన్ అకార్డ్ చూద్దాం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది జరగాలి. మీరు అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలంటే ముందు ఇది జరగాలి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దీస్ ఆల్ continued with one accord in prayer and supplication. ఒకే మనసుతోనంట అనండి, ఏక మనసుతో. ఇప్పుడు మనందరి మధ్యలో, సేవకులందరి మధ్యలో ఏక మనసు ఉందా? ఏక మనసు సేవకులందరి మధ్యలో ఉందా? మా సంఘం గొప్పది అంటాడు ఒక ఆయన. వాళ్ళ చర్చిలో ఏసీ లేదు, మా చర్చిలో ఏసీ ఉంది. మా దగ్గరికి వస్తే మీ బర్త్డేకి కేక్ ఇస్తాం, కేక్ కట్ చేసి చాక్ ఇస్తాం. మీరు ఆ సంఘం మానేసి మా దగ్గరికి వస్తే మీరు పోతే పెట్టిస్తాం, పెట్టి మీద జల్లే పూలు ఇస్తాం. ఇదా
అంటే ఆ చర్చి మానేసి ఇక్కడ నా దగ్గరికి వచ్చేయమని. ఆత్మల దొంగల్లా తయారయ్యారే. ఏమిటిది, ఎక్కడుంది? దీన్ని బిజినెస్ ట్రెండ్గా మార్చారేంటి సేవని? అక్కడ మానేసి మా షాప్కి వస్తే మేము ఫ్రీ క్యాలెండర్ ఇస్తాం. ఏం క్యాలెండర్ ఇస్తాం? ఫ్రీ క్యాలెండర్. ఎందుకు? సీఎంఆర్ అతను కూడా ఇస్తున్నాడు. ఏంటి? ఎందుకు? బట్ డబ్బులు ఎక్కువే కాదు. మీ ఇంట్లో ఎవరికి బట్టలు అవసరం వచ్చినా ఏం కనబడుతుంటుంది గోడ మీద? కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి వస్తావు? వాళ్ళు ఫ్రీగా ఇస్తుంటారు బిజినెస్ ట్రిక్స్. వాటిని మనం ఎందుకు చేయాలి? దేవుని వాక్యాన్ని పంచాలంటే పంచండి. గోడ మీద వాక్యం ఉండాలి, వాక్యం వింటారు, చదువుతారు, ఆ వ్యక్తులు బాగుపడతారంటే వాక్యం ఇవ్వండి. కానీ మీరు మా ఎద్దుకు వచ్చేయండి, ఆ చర్చి మారి మా దగ్గర రండి, మీ చర్చి మారి మా దగ్గర రండి, మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, ప్రలోభ పెడుతున్నావు, మోసగిస్తున్నావు, ఆ వ్యక్తికి ఆశ చూపించి మోసం చేస్తున్నావు, ఎరవేస్తున్నావు. చేప పట్టేవాడు ఏం చేస్తాడు? ముళ్ళుకి ఎర్రబెట్టి పెడతాడు. ఊరికి ముళ్ళు పెట్టండి వస్తుందా చేప? ఇటు చెప్పాలి. ఎర్రబెట్టి పెట్టావంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని పట్టాలని చూస్తున్నావు. బర్త్డే కేక్ ఇస్తానంటే అది ఎర్ర కదా విశ్వాసకి? కేక్ ఇస్తాం, కేకుని కోసి చాకిస్తాం, కేక్తో పాటు చాకు రాదేంటి? ఇళ్ళల్లో చాకు ఉండదా? ఇది ఎర్ర కాదు. అలాగే పెట్టిస్తాం, పోయినప్పుడు పెట్టిస్తాం, పెట్టిపోయేంత చల్లే పూలు ఇస్తాం. ఏంటిది? ఎరేస్తున్నావు, విశ్వాసకి ఎరేస్తున్నావు. ఆ పేద సేవకుడు ఇవ్వలేడు, ఆయన ప్రార్థనలో ఒకటి చేయగలడు. పెట్టి ఎక్కడ కొనిస్తాడు? సంఘ పెద్దలు అందరూ కలిసి డబ్బులు వేసుకొని ఇవ్వాలి. ఇక్కడైతే ఫ్రీగా కొనిస్తాం కాబట్టి ఆ చర్చి మానేసి వచ్చేయమంటున్నావు. ఆ పేద సేవకుడి దగ్గర ఆత్మలు దొంగిలించినట్టేగా. లెట్స్ నాట్ డూ దాట్. యథార్థవంతులు, దైవ సేవకులు, దేవుని చేత ఏర్పరచబడిన వారు ఇలాంటి ట్రిక్స్ వాడరు. ఉన్నవాక్యం ఉన్నట్టుగా చెప్తారు. దేవుడు ఇస్తే ఓకే, వచ్చిన వారిని కాదనకూడదు. నా ఎద్దుకు వచ్చేవారిని ఎన్నడూ త్రోసివేయొద్దన్నాడు. అక్కడ వాక్యం లేదు, ప్రార్థన లేదు. విశ్వాసులు ఆశతో వచ్చారు, వాక్యం కొరకు వచ్చారు, రానివ్వు. ప్రార్థన చేయాలని వచ్చారు, రానివ్వు. కానీ నువ్వుగా ఆశ చూపించాలని లాగొద్దు. నా దగ్గరికి వస్తే అది వస్తుంది, ఇది వస్తుంది. మేము ఇచ్చే తైలాభిషేకం రాసుకుంటే మా తైలాభిషేకంలో మొగ కొబ్బరి చెట్టుకి కాయలు కాసాయంట. మొగ కొబ్బరి చెట్టుకి వారిని తిరిగి చల్లంగుంటే ఎంత ఘోరంగా కూడా చెప్పేస్తున్నారు సాక్ష్యాలు. మేము రాసిన తైలాభిషేకం పిల్లరా, ఆ తైలాభిషేకం ఆయిల్ తీసుకెళ్ళి రాస్తే మొగ కొబ్బరి చెట్టు అంట 15 ఏళ్ళకి ఏం కాయట్లేదంట. ఇప్పుడేం కాయలు కాయట్లేదు, ఇప్పుడు ఏం చేస్తుంది? కాయలు కాస్తుంది. అదే కొబ్బరిని తీసుకెళ్ళి మరి ఈయన తైలాభిషేకం దేవుడిచ్చింది కాదు, రాస్తే మొగ కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు ఇచ్చింది. మరి దున్నపోతే ఏం పాలిస్తుంది, ఇద్దేమో ఈయంతది. ఇలాంటి సాక్ష్యాలు చెప్పించి మనుషులు మాయపుచ్చడం కదా. మరి అమాయకులు, వాక్య జ్ఞానం లేని అమ్మో నిజమే కదా అనుకునే అవకాశం ఉందిగా. పోనీ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే వ్యక్తి స్వస్థపడ్డాడు అంటే ఏ నామములో ప్రార్థన చేసినట్టు అయింది? మరి ఆ సాక్ష్యం విన్నప్పుడు ఎవరిని పట్టుకుంటారు వీళ్ళు? యేసుక్రీస్తు నామములో. మరి పలానా దాసుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయబట్టి ఆ వ్యక్తి స్వస్థపడ్డాడు, ఆ వ్యక్తికి విడుదల వచ్చింది, ఈ వ్యక్తి దురాత్మలు పోయాయి. వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏ నామంలో చేశారు? ఇప్పుడు మహిమ ఎవరికి వెళ్ళాలి కదా? తైలానికి వెళ్ళాలా? తైలం వెంట కాదు వెళ్ళాల్సింది. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి తైలాభిషేకం చేయమన్నాడా? సువార్త ప్రకటించమన్నాడు. అభిషేకం కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మడు ఇస్తాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉండడమే. ఓకే, ఎక్కడ మీ కొత్త నిబంధన అంతట్లో నూనె రాసిన ప్రార్థనలు కనబడవు. రోగులకు మాత్రం రాయమన్నాడు. అది కూడా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-15లో రోగికి, మంచం పట్టినోడికి ప్రేర్ చేసి నూనె రాయండి అన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని లేపుతుంది. 11వ అధ్యాయం 6వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనంలో మార్క్స్ వార్తలు కూడా వారు నూనె రాసి రోగులను స్వస్థపరిచి దెయ్యములను వెళ్ళగొట్టారు. దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు రోగులు ప్రార్థన చేసేటప్పుడే నూనె రాయడం. మంచిగా ఉన్న విశ్వాసికి ప్రతిసారి తల మీద రాయడం ఏంటి? ఎప్పుడో ఒకసారి అపోస్తల పరిచర్యలాగా సేవకులు ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళని సువార్త పనికి పంపించినప్పుడు ప్రత్యేకపరుస్తాం. వాళ్ళు ఆయన అన్నింటింగ్ చేసి ప్రార్థన చేసి వారిని సేవకు పంపిస్తాం. ప్రతి వారం, ప్రతి నెల ఇది మాయ చేయడం, ప్రజల్ని అందులో ఏదో ఉందని అనిపించేలాగా మాట్లాడడం, భ్రమపరచడం వద్దు. తర్వాత తప్పుడు బోధలు అనేవి చాలా ఉన్నాయి. ఎలా తెలుస్తుందన్నా? నేనంట నకిలీ గోల్డ్ ఉందా లేదా? ఉంది పాస్టర్ గారు. రియల్ గోల్డ్ ఉండబట్టి వచ్చిందా? అసలు రియల్ గోల్డ్ లేదా? రియల్ గోల్డ్ ఉండబట్టే వచ్చింది. రియల్ గోల్డ్ ఉంది కాబట్టి ఏం తయారైంది? నకిలీ గోల్డ్. రియల్ సిల్వర్ ఉంది కాబట్టి నకిలీ సిల్వర్ తయారైంది.
రియల్ ఉండబట్టే ఏం తయారవుతుంది? నకిలీ తయారు, ఏది ఎక్కువ తయారవుతుంది? నకిలీ ఎక్కువ తయారు. నకిలీ రోల్డ్ గోల్డ్ ఎక్కువ తయారవుతుంది. మొన్న ఈ మధ్య ఒకతను చాలా నగలు వేసుకున్నాడట. అతను కొట్టడానికి 2-3 వచ్చి ఆ నగలు తీసేసుకుందాం దగ్గరికి వచ్చి కత్తి చూపించేసరికి వారు బాబు ఇవన్నీ ఏంటి రోల్డ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ ఆయన మొత్తం తీసి ఇస్తాడంట. మొత్తం తీసి వాళ్ళ చేతులు పెట్టేసరికి వాళ్ళు కింద పడేసిపోయారంట. అందులో ఒకటి నిజమైన గోల్డ్ కూడా ఉందంట. ఒక చైన్ నిజమైనది ఉంది. వాళ్ళు అడిగి వాడు కత్తి చూసినట్టు మొత్తం తీసి వాడి చేతిలో పెట్టి తీసుకుంటారు బాబు ఇది రోల్డ్ గోల్డ్, నన్ను ఏం చేయకంటారు అన్నాడట. రోల్డ్ గోల్డ్ వచ్చి అని చెప్పి కింద పడేశారు. అందులో ఒకటి నిజమైంది. ఒరిజినల్. సరే, ఏది ఏమైనా నిజమైన వాక్యం రోల్డ్ గోల్డ్ ఉన్నట్టుగా అబద్ధపు బోధలున్నా రియల్ గోల్డ్ అనేది ఒకటి ఉందిగా, అలాగే నిజమైన బోధ, వాక్యానుసారమైన బోధ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ వాక్యాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రోల్డ్ గోల్డ్ ఉంది అని చెప్పి అన్ని తప్పు బోధలు అనుకోవద్దు. నిజమైన బోధకులు ఉన్నారు, నిజమైన దైవ సేవకులు ఉన్నారు. దేవుడు ఒక ప్రాంతంలో కదా అన్ని ప్రాంతాల్లో ఉన్న యథార్థమైన సేవకులను పెట్టాడు. ఇక్కడ అందరిని రక్షించాలని కోరుతున్నాడు. కాబట్టి మీరు వెతకండి, వెతుకుడే మీకు దొరుకును. ఎక్కడో ఒక వ్యక్తి తప్పుడుగా కనబడిన టీచర్ని చూసి అందరు టీచర్లు తప్పని అనంగా, ఒక లెక్చరర్ తప్పు చేశాడని అందరు లెక్చరర్లు తప్పు అవుతారా? ఒక డాక్టర్ తప్పు చేస్తే అందరు డాక్టర్లు తప్పు చేసినట్టేనా? కాదు. ఒక సేవకుడు తప్పు చేస్తే, ఒక పాస్టర్ తప్పు చేస్తే అందరు పాస్టర్లు అలాంటి వారైనా అనుకుంటే మోసపోతావు. పచ్చకామలు వచ్చినోడికి లోకం అంతా ఎలా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది. పచ్చకామలు వచ్చినోడికి లోకం అంతా ఎలా కనిపిస్తుంది? పచ్చగా కనిపిస్తుంది. ఎందుకని? పచ్చకామర్లు వచ్చినాయి కాబట్టి. ఆ కళ్ళద్దం ఎల్లో కలర్ పెట్టుకున్నాడు అనుకోండి, అందరు ఎలా కనిపిస్తారు? ఎల్లో ఈ స్కూల్లో ఇంతకుముందు చిన్నప్పుడు మీరు స్కూల్లో బడికి వెళ్ళినప్పుడు రెడ్ గ్లాసులు అవి నమ్మడానికి వస్తుంటారు. అది పెట్టుకున్న వెంటనే పిల్లలందరూ అందరూ ఎర్రగా కనిపిస్తున్నారు మమ్మీ అంటాడు. నిజంగా అందరూ ఎర్ర ఉన్నట్ట? కాదు. ఆ కళ్ళద్దాలు పెట్టావు నువ్వు. అలాగే కొందరిలో మత కళ్ళద్దాలు పెట్టి క్రీస్తుని దూషిస్తారు, యేసయ్యను దూషిస్తారు, దేవుని పిల్లలను దూషిస్తారు, సేవకులను దూషిస్తారు, ప్రతి ఒక్కరిని దూషిస్తారు. ఎందుకంటే దూషణ అనే కళ్ళద్దం పెట్టుకున్నాడు వాడు. కొందరు అందరినీ హేళన చేస్తుంటారు. దేవుని పిల్లల్ని, సేవకుల్ని, యేసు ప్రభుని, దేవుణ్ణి కూడా హేళన చేస్తారు. వాడి కళ్ళకు హేళన అనే కళ్ళద్దం పెట్టుకున్నాడు. వాడికి అందరిని చూసినా హేళన చేయాలని అనిపిస్తుంది. అది చెడిన మనస్సాక్షి. మనస్సాక్షి చెడిపోతే ఇక అంతే చేస్తూ ఉంటాం. మంచి మనస్సాక్షి అని ఉంది. మంచి మనస్సాక్షి గలవారు న్యాయం, నీతి, భక్తి ఆలోచిస్తారు. నోరు జారకముందు ఆలోచిస్తావు. ఓకే, ఏది ఏమైనా ప్రార్థన చేసుకోండి. నీతిమంతుడు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బంగారు షాప్కి వెళ్ళి ఇది నిజమైందా కాదా చూపించమంటే అక్కడ ఒక బంగారు గీత ఉంటుంది, రియల్గా గీసింది. రోల్ గోల్డ్ తీసుకెళ్ళి ఒకసారి గీస్తాడు, చెప్తాడు ఇదిగో తేలిపోయింది, అది నిజమైంది కాదు. మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. దేవుని వాక్యమే బంగారు గీత, ఇది ఒరిజినల్. ఇక్కడ తీసుకురావాలి. ఎవరు బోధన ఎక్కడ తీసుకురావాలి? ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ కరెక్ట్గా ఉంటే అది కరెక్ట్ అని అర్థం. దేవుని వాక్యం మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మరి చాలామంది ప్రశ్నలు అడిగారు. ఈరోజు